హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను హెన్నా ప్యాక్ ఎలా అప్లై చేసుకుంటానో చూపించబోతున్నాను. సో నాకు ఇక్కడ హెయిర్ కలర్ కోసం బర్గండి షేడ్ అంటారు కదా, ఆ కలర్ కావాలి అనేసి నేను బీట్రూట్ అయితే యూస్ చేస్తున్నాను. ఇదైతే న్యాచురల్గా బాగుంటుందని బీట్రూట్ని పీసెస్గా కట్ చేసి గ్రైండర్లో వేసి మెత్తగా మిక్సీ పట్టి జ్యూస్ అనేది కలెక్ట్ చేయండి. మీ హెయిర్ లెంత్ని బట్టి మీకు ఎన్ని బీట్రూట్స్ అనేవి సరిపోతాయో ఒకసారి చూసుకోండి. నాకైతే 2 అయితే సరిపోతాయి. కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ అయితే చేసేసుకున్నాను. ఎక్కువ వాటరీగా చేసుకోకండి, కొంచెం థిక్గానే చేసుకోండి. నేనైతే రంగోలీ హెన్నా యూస్ చేస్తున్నాను. నాకు ఇటు సైడ్ ఎక్కువగా ఇదే అవైలబుల్గా ఉంటుంది. ఈవెన్ నుపూర్ కూడా చాలా బాగుంటుంది, మీరు అది కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు హెన్నాని బీట్రూట్ జ్యూస్లో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయండి. ఏది గడ్డలు కట్టకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. సో హెన్నా అనేది మొత్తం బీట్రూట్ జ్యూస్లో మిక్స్ చేయాలి. కొంచెం థిక్గా అవ్వనివ్వండి, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనం డికాషన్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇది హెయిర్ గ్రోత్కి చాలా మంచిది డికాషన్ అనేది. మీరు నార్మల్గా హెన్నా పెట్టుకోవాలనుకున్నప్పుడు వితౌట్ బీట్రూట్ కూడా ఓన్లీ డికాషన్తో కూడా పెట్టుకోవచ్చు కలిపి. ఇది నైట్ అంతా నాననిచ్చేసి నెక్స్ట్ డే ఒక ఎగ్ వైట్ దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఎగ్ వైట్ అనేది చాలా మంచిది హెయిర్ గ్రోత్కి, హెయిర్ని మళ్ళీ రీగ్రోత్ చేస్తుంది. ఎప్పుడు హెన్నా యూజ్ చేసినా మీరు డైరెక్ట్గా దీంట్లో ఒక ఎగ్ వైట్ వేసి మిక్స్ చేసుకొని పెట్టుకుంటే కూడా చాలా మంచిది. రెగ్యులర్గా మీరు ఓన్లీ ఎగ్ వైట్ తలకి పట్టిస్తే కూడా హెయిర్ అనేది చాలా మంచి గ్రోత్ ఉంటుంది. ఇంతకుముందు నేను అది కూడా ఫాలో అయ్యేదాన్ని, బట్ టూ మెనీ వద్దు అనేసి నేను కొన్ని మాత్రమే ఫాలో అవుతున్నాను ప్రజెంట్. హెన్నా వచ్చేసి నేను మంత్లీ 2 times పెడతాను. ఆనియన్ జ్యూస్ వీక్లీ 2 పెడతాను. ఇంకా మా కజిన్తో నేను మొత్తం హెయిర్ అంతా పెట్టించేసుకుంటున్నాను. ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్ నా హెయిర్ లెంత్ ఎంత ఉందో మొత్తం పెట్టించుకున్నాను. తను టై చేసింది, బట్ నాకు అది కంఫర్టబుల్గా లేదు అనేసి నేను మళ్ళీ తీసేసి నేను మళ్ళీ టై చేసుకొని క్లిప్ పెట్టేసుకున్నాను. మొత్తం ఇలా రోల్ చేసేసి క్లిప్ పెట్టేసుకుంటే ఇప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా దీని తర్వాత మన వర్క్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. ఒక 1 hour డ్రై అయిపోయాక షాంపూతో వాష్ చేస్తే సరిపోతుంది. హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనీగా అవుతుంది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను, చాలా బాగుంటుంది. ఈ ప్యాక్ అయితే నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను, చాలా మంచిది హెయిర్కి కూడా. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.